హాయ్ అందరికీ నమస్కారం. తమ్నెయిల్ చూశాను అనుకుంటా అందరూ. సో నా చేతి వేళ్ళతో ఇద్దరికి ఉద్యోగాలని పెట్టాను. ఇది ఒక రియల్ స్టోరీ. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాల్సిన స్టోరీ. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మనకి ఇవి తెలియకపోవచ్చు. మన చుట్టూ కొందరు ఉంటారు, కానీ మనకు తెలియకపోవచ్చు. సో ఆ వ్యక్తులు ఎవరు, మనం అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాం అనేది వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. సో పూర్తిగా వీడియోని చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందరిలాగే నాది ఇంటర్ అయిపోగానే డిగ్రీలో జాయిన్ అవుతారు కదా. సో నేను ఒక ప్రొఫెషనల్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. నేను ఫార్మసీలో జాయిన్ అయ్యాను. అది షేర్గూడలో ఉన్న శ్రీదత్త కాలేజీలో జాయిన్ అయ్యాను 2010 నుంచి 2014 మధ్యలో. సో ఆ 4 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే, నేను ఎప్పుడైతే ఫార్మసీలో జాయిన్ అవుతున్నానో అప్పుడు నాకు హైదరాబాద్ అనేది చాలా కొత్త, నాకేం తెలియదు. సో ఎలా తెలుసుకోవాలంటే నాకు చాలా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేసి, అసలు ఎక్కడైనా ఏదైనా నాకు కావాలి అన్నా వాళ్ళే నాకు హెల్ప్ చేసేవాళ్ళు. కాకపోతే అంతకన్నా ముందే మా అన్నయ్య అందులో బీటెక్ చదువుకునేవాడు. సో బీటెక్ చదువుకోవడం వల్ల అక్కడ ఒక బ్లైండ్ స్కూల్ ఉంది ఆ కాలేజ్ దగ్గరలో అని నాకు చెప్పేవాడు. ప్రతిరోజు అక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ బ్లైండ్ స్కూల్లో టీచింగ్ చేసేవాడు యాజ్ అ వాలంటీర్గా. సో అది నాకు చెప్తుండేవాడు. నేను కూడా అన్నయ్య సెకండ్ ఇయర్లో ఉంటే, అన్నయ్య థర్డ్ ఇయర్లో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను ఫార్మసీలో. తను బీటెక్, నేను ఫార్మసీ. అయితే తను ఏదైతే స్టార్ట్ చేశాడో అట్లా, అంటే కాలేజ్ బస్సెస్ ఫుల్గా నిండిపోయి ఉంటాయి, మనం ఆ ఏరియాలో చూస్తే తెలిసిపోతుంది. సో 4 గంటల నుంచి 6:30 వరకు చాలా స్టూడెంట్స్ బస్సులలో ఉంటారు. సో ఆ బస్సులలో వాళ్ళందరూ క్లియర్ అయ్యేంత వరకు మనం ఖాళీగానే కూర్చోవాల్సి వస్తుంది, అలా వెళ్ళలేము. సో ఆ 2 గంటల్లో నేను స్కూల్లోకి వెళ్ళి వాలంటీర్ టీచర్గా బ్లైండ్ స్టూడెంట్స్కి నేను టీచింగ్ చేసేవాడిని అన్నయ్యలాగే. సో అన్నయ్యది ఫినిష్ అయిపోయింది 4th ఇయర్. తర్వాత నేను మళ్ళీ ఇంకా 3 years నేను కంటిన్యూగా పిల్లలకి చెప్పాను. అలా పిల్లలకి నేను ఒక వాలంటీర్గా టీచింగ్ చేస్తూ వచ్చాను 4 years వరకు. కానీ ఆ 4 yearsలో మధ్యలో వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా రాస్తారు కదా. సో అలా రాసే టైంలో ఏమైందంటే, ఇలా నన్ను అప్రోచ్ అయ్యేవారు. అన్నయ్య మా కోసం ఎగ్జామ్ రాస్తావా అంటే, మీకోసం నేను ఎందుకు ఎగ్జామ్ రాయాలి అని నాకు అప్పుడు తెలియదు, అసలు తెలియదు. ఎందుకు రాయాలి, ఎందుకు మీరు రాసుకోలేరా, అదేంది అలా ఉంది అని అనుకునేవాడిని. అయితే వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి అలా ఉండదు విధానం అని నాకు తెలియదు అప్పటి వరకు. సో బ్రైలీలో అనేది చాలా డిఫికల్టీ రాయడం. ఒక 1 hour 2 hours కనుక మనం కంటిన్యూగా బ్రైలీలో రాస్తే మన బోన్స్ అయితే ఖచ్చితంగా పెయిన్ వస్తాయి. సో అంత ఎఫెక్టివ్ ఉంటుంది. మనం 3.5 గంటలు రాయాలంటే కష్టం బ్రెయిలీలో. కాబట్టి వాళ్ళ కోసం రాసే వాళ్ళని స్క్రైబ్స్ అంటారు అని వాళ్ళు నాకు చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్. నేను ఇప్పటి వరకు అలా నాకు చెప్పినప్పుడు నేనేంటంటే కొంచెం భయపడేవాడిని. అసలు వాళ్ళు ఏం చెప్తారు, నేను ఏం రాయాలి, వాళ్ళు చెప్పినట్టు నేను రాస్తానా. ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్లో వాళ్ళు సివిక్స్ జనరల్, నాకైతే డిగ్రీ నేనైతే సైన్స్ స్టూడెంట్, వాళ్ళైతే సివిక్స్ ఎకనామిక్స్ చెప్తే నాకేం అర్థమయ్యేది కాదు. సో బేసిక్స్ నాకు ఫస్ట్ ముందే వాళ్ళు నన్ను ట్రైన్ చేసి, అన్న ఇలా చూసుకో అన్న, ఇలా చేయాలన్నా, ఇవి ఫార్ములా ఉంటే నాకు నేను ఇలా చెప్తానన్నా, మీరు ఇలా రాయాలని నాకు క్లియర్గా చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ కోసం నేను ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాశాను. అయితే ఇందులో ఒక వింత జరిగింది. పొద్దున ఒక వ్యక్తికి ఎగ్జామ్ నారాయణగూడలో ఉండే, సో మధ్యాహ్నం ఇంకొక వ్యక్తికి ఇబ్రాహీంపట్నంలో ఉండే. సో ఇద్దరికి నేను రాస్తాను ఒప్పుకున్నాను, ఒకే రోజు జరిగింది. ఆ తర్వాత నేను ఎలా రాయాలో నాకు అర్థం కాలేదు. పొద్దున వ్యక్తికి నేను ఏం చేశానంటే రిక్వెస్ట్ చేశాను, మీరు కొంచెం ఎర్లీగా ఫినిష్ చేస్తే నేను ఇబ్రాహీంపట్నం వెళ్ళి ఇంకో వ్యక్తికి రాయాలి అని అంటే, తను చాలా ఇంటెలిజెంట్గా అంటే ఇంకొక వ్యక్తి కోసం రాయాలి అని తనకు తెలుసు, స్క్రైబ్స్ దొరకరు అని ఉద్దేశంతో తాను చాలా ఫాస్ట్గా చెప్పాడు. నేను చాలా ఫాస్ట్గా రాశాను ఎగ్జామ్. యాక్చువల్గా వాళ్ళకి ఒక 1 hour ఎక్స్ట్రానే ఉంటుంది నార్మల్స్తో పోలిస్తే. కానీ తాను యాక్చువల్గా 3 గంటల్లో రాయాల్సిన ఎగ్జామ్ని 2 గంటల లోపే రాసేశాడు. నాకు ముందే చెప్పాడు, తమ్ముడు నాకు అయిపోతుంది ఎగ్జామ్ 2 hours
ఫినిష్ అయిపోతుంది అంటే, అన్న పర్లేదు హాఫ్ అన్ అవర్, నాకు ఒక 40 మినిట్స్లో అయితే నేను వెళ్ళిపోతాను, వెహికల్ తెచ్చుకున్నానని చెప్పాను. కానీ అన్న ఏంటంటే 1.5 అవర్లోనే కంప్లీట్ చేసేసాడు ఎగ్జామ్ పూర్తిగా. ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేశాడు, రాసేసాడు కూడా. నేను షాక్ అయిపోయాను. అన్న ఇంకా నేను బయటకు వెళ్ళాలి అనుకున్నాను, అంటే ఇంకొక అబ్బాయికి కూడా ఎగ్జామ్ రాసేది ఉందని టీచర్స్ని రిక్వెస్ట్ చేశాను నేను వెళ్ళాలి అని చెప్తే, లేదు అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా ఎగ్జామ్ సెంటర్లో ఉండాలని సార్ వాళ్ళు చెప్పారు నాకు. సో ఎగ్జామ్ ఫినిష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ కూడా గ్యాప్ ఉండి కూడా నేను వెయిట్ చేశాను. అంత ఫాస్ట్గా తను అయిపోగొట్టేది ఎగ్జామ్. ఎంత ఇంటెలిజెన్సో మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ తర్వాత నేను ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి, నేను బస్సు, అప్పుడు నాకు బండి ఉంది, బండి పంచర్ అయిపోయింది ఆ టైంలో. ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ ఒక అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకో పర్సన్ ఎగ్జామ్ కోసం. సో నాకు ఫోన్ చేస్తున్నాడు, అన్న బయలుదేరారా అంటే, నేను ఇప్పుడు చెప్పలేని స్టేజ్ ఇక. ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పడం ఎందుకు, బస్సు ఉంది కదా, సో బండిని అక్కడే పెట్టేసి ఇమీడియట్గా ఇబ్రహీంపట్నం బస్సు ఎక్కేసిన. సో అక్కడక్కడ ఆపుకుంటా వెళ్ళినా కూడా నాకు ఒక 10 మినిట్స్ వరకు నాకు ఒక డీలే అయితే అయింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. సో డైరెక్ట్ నేను ఇబ్రహీంపట్నం అలా వెళ్ళాను. నాకు ఒక 10 మినిట్స్ అయితే లేట్ అయింది. ఆ తర్వాత అక్కడ సెంటర్కి చేరుకున్న తర్వాత తను నాకు అన్న వచ్చారు కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. లేట్ అయిందని తనేం టెన్షన్ పడలేదు, వస్తాడన్నతోనే వెయిట్ చేసిండు. సో అలా నేను అక్కడ సెంటర్కి చేరుకున్న తర్వాత అక్కడికి వాళ్ళు లోపలికి పర్మిషన్ ఇస్తారో ఇవ్వలేదో కూడా నాకు తెలియదు. సో వెంటనే తను రిక్వెస్ట్ చేశాడు, అక్కడ ఉన్న అబ్బాయి రిక్వెస్ట్ చేసి నా కోసం వచ్చారండి, కొంచెం లోపలికి పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు లోపలికి మమ్మల్ని పంపించారు. సో అట్లా నేను అతనికి కూడా ఎగ్జామ్ రాసా. అలా ఎగ్జామ్ రాయడం వల్ల ఒకే రోజు నేను ఇద్దరికి ఎగ్జామ్ రాసిన. ప్రస్తుతం వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. నేను ఎగ్జామ్ రాసినందుకు వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళు ఎంతో ఎగ్జామ్ కోసం వాళ్ళు చాలా కష్టపడి చదువుకున్నారు. సో నేను వాళ్ళకు ఒక పెన్ను లాగా యూజ్ అయినా. పెన్ అంటే ఇప్పుడు మన చేతి, ఇప్పుడు వాళ్ళు మనలా పెన్తో రాయలేరు, బ్రెయిలీలో టచ్ చేస్తూ రాస్తారు. అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను, చేతి వేళ్ళతో ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యారని. నా చేతి వేళ్ళు వాళ్ళిద్దరికీ యూజ్ అయ్యాయి అని ఆ రోజు అనుకున్నాను. ఎందుకంటే తర్వాత నేను ఇద్దరికి ఎప్పుడైతే రాశానో అదే చివరిగా. మళ్ళీ నేను వాళ్ళకి రాయాలనుకుంటే నాకు దొరకలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి చెప్పాను, ఇట్లా ఏమైందిరా, ఇలా అయిందిరా అంటే నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి 10 మంది చొప్పున రాయడానికి ముందుకు వచ్చారు. సో అప్పుడు నాకు ఆ ఫ్రెండ్స్ చేసిన దానికి నేను రాయాలంటే కూడా నాకు రాయలేని స్టేజ్కి నన్ను తీసుకొచ్చారు. మిగతా మా ఫ్రెండ్స్ మొత్తం ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్గా ముందుకు వచ్చి రాశారు. సో ఆ 4 సంవత్సరాలు మేము ఒక ఆర్గనైజర్గా ఫామ్ అయ్యి ఏ బ్లైండ్ స్టూడెంట్కైనా రాయడానికి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున ముందుకు వచ్చి అలా మేము వాళ్ళకి స్క్రైబ్స్గా యూజ్ అయ్యామని అనుకున్నాం. సో మా ఫ్రెండ్స్ రాసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం కాలేజ్ చదువుకున్న రోజుల్లో నిజంగా చెప్తున్న బీటెక్ కానీ ఫార్మసీ కానీ ఇవన్నీ 1 డే కోర్సులు. అంటే 1 డే, రేపు ఎగ్జామ్ అంటే మనం ఈరోజు చదువుతాం, అది మనకు తెలిసిన విషయమే. కానీ అంతకన్నా ముందు రోజులు మనం ఏం చేస్తాం, మనకేమన్నా మన చుట్టుపక్కల మనం అసలు తెలుసుకోలేము. ఇలా ఉంటారు, ఆ ఏజ్లో మనం రాయాలి. వాళ్ళు కూడా వాళ్ళకి స్క్రైబ్స్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు ఒక కాలేజ్కి వెళ్తుంటారు, ఎవరినో ఒకరిని అడుగుతుంటారు, కనీసం ఎవరిని అడగాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు చాలా. ఎందుకంటే మనమే చదువుకున్నాం, కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతాం, మనమే ఎన్నో ఎగ్జామ్ రాస్తాం. మనకు చెయ్యో కాలో ఏదైనా ఇలా అయితే మనకు ఎంత ఇబ్బంది ఉంటుంది. కానీ వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళ కోసం ఒకరు రాయాలి అనే వ్యక్తి మాత్రం దగ్గరికి రాలేకపోతే వాళ్ళు చదువుకున్న చదువు కూడా అక్కడే ఆగిపోతున్నాయి. సో స్క్రైబ్స్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో స్క్రైబ్స్ అంటే ఏం లేదండి, మనం కాలేజ్ చదువుకునేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే కాలేజ్లు అంటే బ్లైండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లో కానీ వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకి ఎగ్జామ్స్లో ఎవరైనా రాయాలని ఉంటే మనమే ముందుకెళ్ళి రాయాలి. ఎందుకంటే ఒక్కసారి రాసి చూడండి, వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ పీపుల్లో మీకు అర్థమవుతుంది.
సో మీకు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా మీ ద్వారా ఒకరికి వచ్చిందన్న సంతృప్తి అయినా మీకు ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి తెలివైన వ్యక్తులకు కూడా మనం చేతులు ఇలా చాచి వాళ్ళు అడిగే స్టేజ్కి వస్తున్నారు. సో అలాంటి స్టేజ్కి మనం తీసుకురావద్దు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఈ వీడియోతో ముగిస్తున్నాను. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ప్రజలు, చుట్టూ ఉన్న పీపుల్ అసలు ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. సో వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకున్నా. బట్ ఈ స్క్రైబ్స్ అనే మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా. బ్లైండ్స్ కోసం ఎవరైతే రాస్తారో ఎగ్జామ్ వాళ్ళ తరపున వాళ్ళని స్క్రైబ్స్ అంటారు. ఆ స్క్రైబ్స్ కొరత వల్ల ఆ స్క్రైబ్స్ అనే వాళ్ళు అంటే మనము వాళ్ళ గురించి తెలుసుకోక, వాళ్ళు మన దగ్గరికి రాలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం కొంచెమన్నా ముందుకెళ్ళి స్కూల్స్ని, కాలేజెస్ని ఎక్కడున్నా మనం తెలుసుకొని, ఇప్పుడు ఇది ఒక రకమైన బ్లడ్ డొనేషన్ లాగానే. వాళ్ళు సంవత్సరం అంతా చదువుతారు, స్క్రైబ్ ఎవరు ఆ టైంకి దొరకరు. సో అవసరానికి దొరకకపోతే ఆ చదువు వ్యర్థంగానే మారిపోతుంది. అలా ఆ పర్సన్ కరెక్ట్గా దొరకలేక మధ్యలో దారిలో ఎవరో వచ్చి వాళ్ళకు సరిగా రాయడం రాక వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, వెనకబడిపోతున్నారు. ఇది మనం చేయాల్సిన పని. సో మనమే చేయాలి. ఇప్పుడు వాళ్ళ తరపున రాయాలంటే ఇంకో స్టూడెంటే రావాలి. సో అది మనమే ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అయ్యే వీడియో ఇది. సో అందరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.